నల్గొండ జిల్లా మునుగోడు మండలం దుబ్బకాల్వ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కంబాలపల్లి యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు గ్రామశాఖ అధ్యక్షులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? బీఆర్ఎస్ గతంలో 10 ఏళ్ల పాలన ఎలాంటి సంక్షేమం అభివృద్ధి గ్రామంలో జరిగిందంటారు? ఈ అభివృద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే అభివృద్ధి జరిగింది. మా ఊరైతే గ్రామ పంచాయతీ ఏర్పాటైంది, బిల్డింగ్ కట్టుకున్నాం. ఈ సీసీ రోడ్లు అనేది 2014 కాంచి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న కానించి కేసీఆర్ వచ్చిన కానించి అభివృద్ధి జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏమేమి పథకాలు ఈ గ్రామానికి అందినాయి అంటారు? పథకాలని ప్రతి ఒక్కటి అందింది కదా. ఇప్పుడు ఇది కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతులకు 5,000 ఎకరానికి ఇచ్చింది కదా, ఇవన్నీ అందినాయి. గతంలో మన కళ్యాణ లక్ష్మి చెక్కులు, చదువు వరకు పింఛన్లు 2,000 ఉన్నదాని, 200 ఉన్నదాని 4,000, 2,000. మీది కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈ గ్రామం దుబ్బకాలువ ఏర్పడింది. గతంలో కొరటకల్ గ్రామం కింద. మరి నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఏమైనా ఫండ్స్ వచ్చినాయి? ఫండ్స్ వచ్చినాయి. మాకు లేదన్నా కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైనాక ఒక 40-50 లక్షల దాకా పెట్టుకున్నాం. మా ఊరు సీసీ రోడ్లు మొత్తం నిర్మాణం ఒక 20 లక్షలు పెట్టారు. గ్రామ పంచాయతీ 20 లక్షలు, డంపింగ్ వార్డు, ప్రశాన వాటిక ఇవన్నీ పెట్టుకున్నాం. గత సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? మొత్తమే లేదు, అప్పుడు అంతా శూన్యమే. మాకు ఇంతవరకు అప్పుడు ఏది ఎక్కువ సీసీ రోడ్డు చూస్తాను కూడా లేకుండే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే సీసీ రోడ్లు అయినాయి. ఈ రోడ్డు కూడా అదే అయింది. గత మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? ప్రభాకర్ రెడ్డి హయాంలోనే జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇంత తట్టెడు మట్టి కూడా వేయలేదు ఇంకెక్కడ. ఆయన ఓటమి కారణం ఏంది? ప్రభాకర్ రెడ్డి అంటే కొద్దిగా జనానికి ఏంటంటే మారవాలి ఒకసారి కేసీఆర్ అన్నట్టు కొద్దిగా చూసిరు. కానీ మళ్ళీ యథావిధిగా 2014 ఎట్లా గెలిచిండో ఆ మూమెంట్ తోటి మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన ఎట్లా ఉంది? అది అమలు కాలే కదా సార్, ఒక్కటి కూడా అమలు కాలేదు. ఏది అమలు అయింది? పింఛన్లు అమలు అయినాయి, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అమలు అయింది, ఏది అమలు కాలేదు. ఇంతవరకు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా కనీసం వేతనాలు కూడా పడట్లేదు ఎవరికి. రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఇంతవరకు అందుబాటులో లేడు. ఇంతవరకు అసలు మునుగోడులో ఎప్పుడో ఒకసారి వస్తాడు, వెళ్ళిపోతుండు తప్ప ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా వస్తుంది. గ్రామ పంచాయతీకి ఏదన్నా ఒక నిధులు, 1,00,000 నిధులు కూడా పెట్టలేదు ఇక్కడ. అసలు ఏడా పెట్టలేదు. ఇప్పుడు గ్రామాలలో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నియంత్రణ చేసిన ఎంతవరకు అమలు కాదు సార్. అది ఎట్లయితుంది? ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి అమలు చేస్తే అవుతుంది, కానీ మునుగోడు నియోజకవర్గం కావాలంటే కాలేదు కదా, అమలు కాదు. అది ఇంకా కొంతమంది అంటున్నారు అమలు అయింది అంటున్నారు. కాదు అంటే ఈ ఊర్లలోనా ఏడ అమలు అయింది? ఏడ చూసినా ఇప్పుడు రేట్లు ఎక్కువ పెంచారు దానికి. ఇప్పుడు అది 220 ఉన్నదాని ఇప్పుడు 240 అమ్ముతారు సాటుగా. మొత్తం ఏం బంద్ చేయలేదు, అమ్ముతూనే ఊరు. ఇప్పుడు గతంలో అంటే 119 నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శం తీసుకోవాలంటారు బెల్ట్ షాపుల నియంత్రణ. ఏది కాని పని అది అనుకుంటుండే ఆయన, కానీ అదే ఏడైతుంది, సాధ్యం కాదు. సరే, ఇటీవల ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నది. మరి బీసీల రిజర్వేషన్ ఏది ఉద్యోగాలు స్థానిక సంస్థలు ఇస్తూ ఉంటారు, అది ఇస్తే ఏ విధంగా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు? బీసీలకు న్యాయం జరుగుతుంది జరుగుతుంది, కానీ ఏది అది అమలు అయ్యేటట్టు లేదు కదా సార్. అది అమలు అయితే లేదు కదా. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలకు గతంలో ఉన్న ఏదైతే 2 పిల్లలు ఉండే నిబంధన ఉండే, ఆ నిబంధన ఎత్తేసారు. ఇప్పుడు పిల్లలకు ఎంతమంది ఉన్నా చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. అంటే ఇది ఒక మంచినే ఉంది, అంటే మంచినే ఉంటుంది కానీ ఇప్పుడు ఇట్లా 2-4 పిల్లలను ఒక చేయాలనుకుంటే చేసుకోవచ్చు, మంచిగానే ఉంది. దాని ద్వారా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటారు? అంటే కొత్తగా అందరికి అవకాశాలు వస్తున్నాయి కదా, ప్రతి ఒక్కరికి కొద్దిగా జర ఆపర్సన్ కష్టపడ్డ వాళ్ళకు, ఒక 4 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మేము కూడా చేసుకోవచ్చులే అన్నట్టు జర అవకాశం ఉంటుంది. ఇది ఒకటైతే జర మంచిగా. ఇప్పుడు గ్రామాలలో కూడా కుక్కల పెడతా, కోతుల పెడతా బాగుంది. ఏమో నిధులు లేవంటున్నాడు. మరి వాటి ప్రజలు నియంత్రించాలంటారు కుక్కలని, కోతులని. మరి కుక్కలు ఏముంది సార్, మొన్న ఒక చిన్న అబ్బాయిని కలిసి చాలా ప్రాణాలు ఉన్నాయి. బీభత్సంగా కోతులు, కుక్కలు బీభత్సంగా పెరుగుతున్నాయి ఊర్లల్లో. ఆ గ్రామ పంచాయతీకి వాళ్ళకి ఏదైనా చేస్తేనన్నా ఏదో ఒకటి చేదురు, కానీ వాళ్ళ నిధులే వస్తలేవు వాళ్ళకు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అట్లా
ఇప్పుడు ఇటీవల జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఉప ఎన్నిక వచ్చింది. మరి మీ పార్టీ బీఆర్ఎస్ఏ గెలవబోతుంది ఆడ. మీరు ప్రతిపక్షాలు ఉన్నారు కదా, అధికార పక్షం కాంగ్రెస్ ఉంది కదా, ఉన్నా కానీ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎట్లా గెలుస్తుంది అంటారు? మాకుందా అంటే నమ్మకం అంటే వాడ ఇప్పుడు గ్యారంటీలు అమలు కాలే కదా సార్. నీకు 6 గ్యారంటీ ఏది అమలు అయింది? ఇప్పుడు మహిళలకు 2500 అమలు అయిందా? ఏది అమలు చేసిందని? ఏది అమలు కాలే కదా. ఏమనంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఆడనే పెట్టుబడి అంతా అంటున్నావులే. మరి రాష్ట్రాలు మొత్తం నీయే కదా, నీ ఎమ్మెల్యేలేగా నీ మంత్రులు లేరా? ఇప్పుడు మీ గ్రామంలో యువత ఉపాధి అవకాశాలు కల్పించాలంటారు, లైబ్రరీ ఏర్పాటు చేయాలంటున్నారు. మీరు ఒక ప్రతిపక్ష గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారు, మరి అది ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కారం చేసే అవకాశం ఉందంటారు? చేయాలి, చేస్తే జర వాళ్ళకు కూడా పని దొరుకుతాయి కదా. ఏమున్నా ఇప్పుడు సార్ ఇంకోటి, అధికారం ఉన్నప్పుడేమో అధికారం లేదన్నారు, అధికారం ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఏదో ఒకటి చేయించుకోకుండా ఇట్లా వాళ్ళు మాత్రం. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా అయ్యింది ఈ ఇళ్ళనే ఉంది తేడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మాటలతోటే కోటలు అవుతున్నాయి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో చేసి చూపిస్తుంది. త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బులు ఏర్లైపోతుంది. పార్టీలు ఏమో ప్రజలను ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తారు మద్యం డబ్బు ఇచ్చి. అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం ఉండాలంటారు? ఓటర్లు అంటే సార్ ఇవాళ రేపు ఏమవుతుంది చెప్పిన, ఫస్ట్ పైసలు అలవాటు లేపిందే ఇక్కడ ఉన్న సార్. వేలకి ఇచ్చి ఫస్ట్ ఇప్పుడు ఒక పార్టీ ఇస్తలేదంటే ఏం చేస్తారు జనాలు కూడా, మా ఈయన వీళ్ళు పంచలేరని 1 గంట 2 ఇప్పుడు వేసే ఓటు ఒక 2 గంటలు లేట్గా వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇస్తారేమో మాకని. అట్లా జరుగుతుంది, మా కాడ జరిగింది మొన్న. బీజేపీ పోయినసారి బీజేపీ వాళ్ళు పైసలు వంచకుంటే 3 దాకా ఓట్లు వేయలేదు. అట్లా ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు? ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి చెందుతాయి అంటారు? గ్రామాల కోసం మంచిగా యాక్టివ్గా తిరిగేటోళ్ళకు, ప్రతి ఒక్కరి కాడ పోయి కలిసేటోళ్ళకు అట్లా అయితే డెవలప్ అవుతుంది సార్. ఓటు అనేది పవిత్రమైనది ఆయుధం. దాన్ని ఏదైతే పార్టీలు ఉన్నాయి కదా ప్రలోభాలకు మభ్యపెడుతుంటాయి. అవును, అదే ఇంకోటి ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడ స్థానికంగా ఉండే నాయకుడిని ఎన్నుకోవాలంటున్నారు, గెలిచిన తర్వాత పోయి పట్టణాల్లో ఉంటున్నారు అంటున్నారు. అదే వచ్చింది. పట్టణం నుంచి వచ్చి ఇక్కడ చేయాలంటే ఇప్పుడు చిన్న ఇది ఏదన్నా ఒకటి పనులు ఉంటాయి, అలాంటి వాళ్ళని చూడాలంటే చూడలేరు కదా పట్టణాలు ఉండి. ఇప్పుడు నేనున్నా సార్, ఇక్కడ లోకల్ ఏదైనా గిట్ని ఎవరికన్నా ఏమైనా ఏంటంటే ఎప్పుడో స్పాట్లో పోతాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రావాలంటే రాలేడు ఆయన. అట్లా సార్, ఫైనల్గా మీ గ్రామ ప్రజల ఓటర్లకు ఏం చెప్తారు? రేపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ, స్థానిక ఎన్నికలు రేపు జరిగే సర్పంచ్ ఎలక్షన్, మా గ్రామ పంచాయతీ మా గ్రామానికైతే మన మంచోని ఎన్నుకొని మంచిగా డెవలప్ చేసుకోవడం అని నేను అనుకుంటున్నాను. కానీ ఇక జనాల దృష్టిలో ఎట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు.